14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, 75 ఏళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు మీ బిడ్డ చేసినట్టుగా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదొక్కటే కాదు, మీ బిడ్డ తీసుకొచ్చిన ఇంకొక గొప్ప మార్పు ఏమిటో తెలుసా? మీ బిడ్డ తీసుకొచ్చిన ఇంకో గొప్ప మార్పు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకొని రావడం మీ బిడ్డ తీసుకొచ్చిన ఇంకో పెద్ద గొప్ప మార్పు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇంతకుముందు మేనిఫెస్టోలు అని అంటే చెత్తబుట్టలో పడేసేవాళ్ళు. ఎన్నికలప్పుడు మాత్రం రంగురంగుల మేనిఫెస్టోలు కనిపించేటివి. ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేసేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే సంస్కృతికి పూర్తిగా కూడా పక్కన పెడుతూ ఎన్నికల మేనిఫెస్టోలు, ఎన్నికల్లో మాటిస్తే ఎన్నికల మేనిఫెస్టోలో చెబితే మొట్టమొదటిసారిగా ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావిస్తూ ఏకంగా 99% వాగ్దానాలన్నీ కూడా అమలు చేసి ప్రతి గడపకు వెళ్ళి చేసింది చూపించి ఆశీస్సులు తీసుకుంటా ఉన్న పార్టీ ఈ దేశంలో ఏదైనా ఒకటి ఉంది అని అంటే అది మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనం ఈ 58 నెలల్లో తీసుకువచ్చిన ఈ మార్పుల్లో 58 నెలలే మనకు పట్టింది. మీ బిడ్డకు ఈ 58 నెలలే పట్టింది. 58 నెలల్లో మీ బిడ్డ తీసుకొచ్చిన ఈ మార్పుల్లో ఒక 10% కానీ లేదా వదిలే ఒక 5% కానీ చంద్రబాబు నాయుడు గారు తన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలన చేసినప్పుడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా తాను పరిపాలన చేసినప్పుడు మనం చేసిన మార్పుల్లో కనీసం ఒక 10% అయినా కూడా చేసి ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే ఎల్లో మీడియా అంటే తెలుసు కదా, ఇదే ఎల్లో మీడియా అంటే తెలుసు కదా, ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ టీవీ5, ఇదే ఎల్లో మీడియా, ఇదే బాబు పోషిస్తా ఉన్న ఈ ఎల్లో మీడియా, ఇతర పార్టీలో పెట్టుకున్న ఈ చంద్రబాబు మనుషులు వీరంతా కూడా ఏమనేవారే తెలుసా? వీరంతా కూడా ఏకంగా మనం చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు 10% చేస్తున్నా కూడా వీళ్ళంతా కూడా ఏమని ఉండేవారే తెలుసా? మా చంద్రబాబుకు 1 కాదు 10 రంగాల్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని, 4 ఆస్కర్ అవార్డులు ఇవ్వాలని, 16 మెగాసెసే అవార్డులు ఇవ్వాలని, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరూ కూడా జాయింట్గా వచ్చి చంద్రబాబుకు శాల్వా కప్పాలని, ఇవన్నీ జరగాలని కూడా క్యాంపెయిన్ చేసి ఉండేవాళ్ళు. అవునా కాదా? మనం చేసిన దానిలో చంద్రబాబు నాయుడు గారు 10% చేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో మీడియా ఇవన్నీ కూడా జరిగి ఉండాలి, చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకుడు ప్రపంచంలోనే లేడు అని చెప్పి డంకా బజాయించి ఉండేవాళ్ళు. కానీ నాకు దక్కున బహుమతి ఏమిటో తెలుసా? కానీ మీ బిడ్డకు దక్కిన బహుమతి ఏమిటో తెలుసా? ఈ పథకాల వల్ల ఆ పేదల గుండెల్లో సంతోషం. మీ బిడ్డకు దక్కిన బహుమతి ఏమిటో తెలుసా? మీ బిడ్డకు సంతోషం కలిగించే విషయం ఏమిటో తెలుసా? ఈ పథకాల వల్ల ఆ పేదల గుండెల్లో సంతోషం, వారి మనసుల్లో ఆత్మవిశ్వాసం, వారి పిల్లల చదువుల్లో ఓ విప్లవం, వారి కుటుంబాల అక్క చెల్లెమ్మల సాధికారత, అవ్వా తాతల ముఖంలో చిరునవ్వులు. ఇవి జగన్కు కావలసిన అవార్డులు, జగన్కు కావలసిన రివార్డులు. దీనికోసమే జగన్ ఆరాటపడతాడు, దీనికోసమే జగన్ ప్రయాసపడతాడు. అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
ఇదే చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మనిషి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే తాను చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పేరు చెబితే ఒక స్కీము గుర్తుకు రాదు. ఆయన పేరు చెబితే ఆయన చేసిన మంచి ఒక్కటి కూడా గుర్తుకు రాదు. గుర్తుకు రాకపోగా ఆయన ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ అంటే తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ అంటే తెలుసా? చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఏమి గుర్తుకొస్తుందో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకొచ్చేది చంద్రబాబు పేరు చెబితే, రైతులకు బాబు పేరు చెబితే వ్యవసాయం దండగన్న బాబు గుర్తుకొస్తాడు. బషీర్బాగ్లో రైతుల గుండెల మీద కాల్పులు జరిపిన చంద్రబాబు గుర్తుకొస్తాడు. రైతులకు బాబు పేరు చెబితే రుణమాఫీ అని రైతులను నిలువులా ముంచేసిన బాబు గుర్తుకు వస్తాడు. బాబు వస్తే కరువు వస్తుందన్న నానుడు కూడా గుర్తుకొస్తుంది. అంతేకాదు రెయిన్ గన్తో కరువును జయించిన ఓ పిట్టల దొర కూడా గుర్తుకొస్తాడు. ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఆ తీగలు సరిపోవు అని చెప్పి మాట్లాడిన అన్యాయపు మాటలు ఈ చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొస్తాయి. ఇదే చంద్రబాబు పేరు చెబితే 2014లో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకనంటే 5 సంవత్సరాల కిందటి మాత్రమే ఫ్లాష్ బ్యాక్ లేకపోతా ఉన్నా. 2014లో 5 సంవత్సరాల కిందట ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ ఒక్కసారి చూడండి. అందరికీ గుర్తుందా ఈ పాంఫ్లెట్? ఇందులో చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉంది, ఇందులో మోడీ గారి ఫోటో ఉంది, ఇందులో పవన్ కళ్యాణ్, ఇందులో దత్తపుత్రుడి ఫోటో కూడా ఉంది. 2014లో ఇదే చంద్రబాబు గారు ఇదే పాంఫ్లెట్ మేనిఫెస్టో అయితే పెద్దది, ఇంటింటికి పంపించడం కష్టమని చెప్పి ఇలా పాంఫ్లెట్ కొట్టి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మోడీ గారి ఫోటో దత్తపుత్రుడి ఫోటో కూడా పెట్టి తన ఫోటోతో పాటు ఇంటింటికి పంపించాడు. పంపించడమే కాకుండా ఇందులో ఏమన్నాడో తెలుసా? టీవీలలో ఊదరగొట్టాడు అడ్వర్టైజ్మెంట్లు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5లలో ఎక్కడ చూస్తే అడ్వర్టైజ్మెంట్లు కూడా కనిపించాయి. ఇందులో ఆయన చెప్పిన మాటలు ముఖ్యమైన హామీలట. ప్రజలు మర్చిపోతారేమో అని ముఖ్యమైన హామీలని ఇలా పంపించాడు. ఇప్పుడు కూడా పంపిస్తా ఉన్నాడు. సూపర్ 6 అంటాడు, సూపర్ 7 అంటాడు. 2014లో పంపించిన ముఖ్యమైన హామీలు ఇవి. ఇంటింటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అని చెప్పి అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేశాడా? ఇలా 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 ఇందులో రెండో ముఖ్యమైన హామీ డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఒక్క రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 2 చేతులు పైకెత్తాను. ఇలా 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 ఇందులో ముఖ్యమైన హామీ ఇందులో
ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తానన్నాడు. ఈ 5 సంవత్సరాలలో మీ అందరికీ కూడా మీ ఇళ్లలో ఆడబిడ్డ పుట్టింటుంది, లేదా మీ పక్కింట్లలో కూడా ఆడబిడ్డలు పుట్టింటారు. ఇందులో ఏ ఒక్కరికైనా కూడా 25,000 రూపాయలు డిపాజిట్ చేశారని అడుగుతా ఉన్నాను. కనీసం ఆ 2014 నుంచి 2019లో కనీసం 1 రూపాయిన డిపాజిట్ చేశాడని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తాలా బా, ఇలా 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 ఇలా. ఇందులో చెప్పిన ఇంకొక హామీ, ముఖ్యమైన హామీలు ఇవన్నీ అని, ముఖ్యమైన హామీలని తను చెబుతూ ఇంటింటికి పంపించిన హామీలు ఇవి. ఇందులో ముఖ్యమైన హామీ, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా, ఉద్యోగం ఇవ్వకపోతే ఇంటింటికి కూడా ప్రతి నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పాడు. 60 నెలల పరిపాలన, 5 సంవత్సరాలు, 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి కుటుంబానికి 1,20,000 రూపాయలు నిరుద్యోగ భృతిగా ఇవ్వాలి. ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను. ఇలా 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 ఇలా. ఈ ముఖ్యమైన హామీలు ఇంతటితో ఇంకా ఆగిపోలేదు, ఇంకా ఉన్నాయి ముఖ్యమైన హామీలు. అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. ఇందులో ముఖ్యమైన హామీగా రాశాడు. పేదలందరికీ, అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. నేను అడుగుతా ఉన్నా కనీసం ఏ పేదవాడికైనా కూడా 1 సెంట్ అయినా స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. ఇదే నంద్యాల జిల్లాలోనే ఇచ్చాడని అడుగుతా ఉన్నాను. ఇలా ఇలా 2 చేతులు వేగి జిల్లా 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. చేశాడా? మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామంట. ఇందులో రాశారు రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తాము అని. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మన నంద్యాలలో ఏమైనా కనిపిస్తా ఉందా హైటెక్ సిటీ? ఇవన్నీ కూడా ముఖ్యమైన హామీలంటూ 2014లో ఇదే చంద్రబాబు సంతకం పెట్టి, ఒకవైపున ఆయన ఫోటో, ఒకవైపున మోడీ గారి ఫోటో, మరోవైపున దత్తపుత్రుడి ఫోటోతో ప్రతి ఇంటికి కూడా పంపించారు. ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీ గారి ఫోటో, వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఈ పాంఫ్లెట్ను 2014 ఎన్నికలకు ముందు పంపించారు. నేను అడుగుతా ఉన్నాను, ఇందులో కనీసం ఏ ఒక్క హామీ అయినా మీరు నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఇవ్వకపోగా మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి మళ్ళీ మోసం చేసేందుకు ఈరోజు సూపర్ 6 అట, ఈరోజు సూపర్ 7 అట, కొత్త కొత్త మోసాలతో, కొత్త కొత్త పదాలతో మళ్ళీ రంగు